ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ చేసుకుందామండి. మష్రూమ్ మీద ఉన్న తొక్కను తీసేసి రెండు భాగాలుగా కట్ చేసుకుందాం. అలానే ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకుందాం. అలాగే ఆవాలు దాల్చిన చెక్క కొంచెంగా వేసుకున్నాం. అవి బాగా మగ్గాక వెల్లుల్లిపాయ, టమోటా, అలానే కొంచెంగా పసుపు, కొంచెంగా ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్నాను. బాగా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అది పచ్చి వాసన పోయే వరకు ఉడకనిద్దాం. అలానే తగినంత కారం వేసుకున్నాం. అలానే ధనియాల పౌడరు, అలానే గరం మసాలా పౌడరు వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెంగా పెరుగు వేసుకున్నాం. పెరుగు వేయడం వలన కూర మరింత టేస్టీగా వస్తుంది. బాగా కలుపుకొని వాటి నుంచి పచ్చి వాసన పోయే వరకు ఇలా మరగనిద్దాం. ఇప్పుడు కట్ చేసుకున్న మష్రూమ్స్ను వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెంగా నూలు, ఎండు కొబ్బరి తీసుకొని ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ను దాంట్లోకి వేసుకున్నాం. దాంట్లోకి వేసుకొని బాగా కలుపుకున్నాం. ఇలా ఆయిల్ పైకి తేలాక ఇప్పుడు కొంచెంగా కొత్తిమీర వేసుకున్నాం. అంతేనండి, మష్రూమ్ కర్రీ రెడీ అండి. చపాతీలోకి, రోటీలోకి సూపర్గా ఉంటుంది. టేస్ట్ అదిరిపోతుంది.